హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. నేనైతే నీలోఫర్ కేఫ్ న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా హైటెక్ సిటీలో, అక్కడికైతే వెళ్ళేసి వచ్చానమాట. జనరల్గా వెళ్ళామన్నమాట, జస్ట్ ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ఎవరికైనా అనిపిస్తుంది కదా, అలా వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాక క్రౌడ్ చూసి నేనైతే షాక్ అయ్యాను గైస్. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు చాలా అంటే చాలా ఉన్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత క్రౌడ్ వస్తారు, అది కూడా ఓపెనింగ్ డే రోజున అని చెప్పి. ఆబ్వియస్లీ వస్తారు, బట్ అంత ఉంటారని అయితే నాకు తెలియదు. 6 o'clock ఓపెన్ చేశారనమాట. మేమైతే అరౌండ్ 7:30కి అలా వెళ్ళాము. అక్కడ అంబియన్స్ అంతా ఎవ్రీథింగ్ అంతా నేను ఈ వీడియోలో అయితే షూట్ చేశాను. సో గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేయండి, బికాజ్ ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేఫ్ నీలోఫర్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నా మాటల్లో వినడం కన్నా మీరే చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నాకైతే ఇలాంటి పెద్ద బిల్డింగ్స్ చూసినప్పుడు అంతా హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ అయిపోయింది కదా అనిపిస్తుంది అనమాట. లిటరలీ ఎగ్జాక్ట్గా టీ హబ్ ఆపోజిట్లోనే కేఫ్ నీలోఫర్ ఉంటుంది. సో గాయస్ ఇన్ని రోజుల నుంచి అటు సైడ్ వెళ్ళినప్పుడు అంతా ఎప్పుడు ఓపెన్ అవుతుందో అనుకుంటూ ఉన్నాము. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసిందనమాట. మేము కూడా వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఇక్కడ క్రౌడ్ చూసి అయితే నేను షాక్ అయ్యానమాట. లిటరలీ అంత క్రౌడ్ ఉన్నారు, అలో చేయట్లేదు. ఒక 1/2 hour 40 minutes అని చెప్పారు. బట్ మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట సేఫ్గానే. ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఓపెన్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా టేబుల్స్తో సెటప్ చేసి పెట్టేశారనమాట. సో అలా ఈవినింగ్స్ వచ్చి చల్ల గాలికి చాయ్ అండ్ మస్కవన్ ఆర్డర్ చేసుకొని ఫ్రెండ్స్తో వచ్చి ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అబ్బా ఫీల్ ఏముంది అనిపించింది అనమాట నాకైతే. సో బయట నుంచి చూస్తేనే చాలా స్పేషియస్గా అనిపించింది అనమాట నాకైతే. కంపేర్ టు బంజారా హిల్స్లో కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంచ్ ఉంది కదా, అది బాగుంటుంది యాక్చువల్గా. బట్ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాం అనమాట అక్కడికి వెళ్తే. బట్ ఇంకా నుంచి ఇది దగ్గర కాబట్టి ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది అనమాట. ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ నార్మల్గా జనరల్గా వాళ్ళన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ పెట్టున్నారనమాట. లైక్ టీ మసాలా పౌడర్ అవన్నీ, ఆ తర్వాత పేస్ట్రీస్, డిఫరెంట్ పేస్ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి. బ్రెడ్స్ అండ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో జనరల్గా కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్లో ఏముంటుందో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇంకా మేమైతే కింద ఉండడం కన్నా పైకి వెళ్ళిపోవాలి అనుకున్నాం అనమాట. కింద వస్తూనే ఉంటారు, కింద కూడా ఉంది సిట్టింగ్ ఏరియా. బట్ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి పైన బెస్ట్ అనుకున్నాము. ఇక్కడ చూసారా గోల్డ్మెన్ వెళ్తూ ఉన్నారు, అందరూ అక్కడ గోల్డ్మెన్ అంటూ ఉంటే నేను కూడా చూశాను అనమాట. ఇదే ఫస్ట్ టైం చూడడం వినడం, నాకైతే ఐడియా లేదు. ఇంకా పైకైతే వచ్చేసాము. అండ్ గైస్ పైన ఎంటర్ అవ్వగానే వేరే లెవెల్ ఉండే అంబియన్స్ అంతా కూడా చాలా యాస్థెటిక్గా ఉంది. పైన కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారనమాట. దానిపైన కూడా ఉంది, మీకు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి కనిపిస్తుంది అనమాట. ఇంకో దానిపైన కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారంట, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పారు. సో ఇంకా సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. అందరికీ సర్వ్ చేస్తున్నారు ఇలాగ చాయ్ అండ్ బన్ మస్కా. అయితే ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తూనే ఉన్నారనమాట. ఆల్రెడీ ఇచ్చేసారు అంటే కూడా మళ్ళీ తాగండి అని చెప్పి ఒక చాయ్ కాదు 2-3 అయితే ఇస్తూ ఉన్నారు. బన్ మస్కా కూడా అలాగే ఇస్తూ ఉన్నారనమాట. సో ఇలాగ వచ్చిన అందరికీ వాళ్ళు ట్రీట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంత క్రౌడ్ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తూ అందరికీ సర్వ్ చేయడం. సో అలా చాయ్ తాగేసి బన్ మస్కా తినేసి చూస్తూ ఉంటే అగైన్ మళ్ళీ పేస్ట్రీస్ తీసుకొచ్చారనమాట. 4 varieties టేస్ట్ చేయండి అని చెప్పి ఇలాగ మనం స్టాప్ చేయకుండా ఏదో ఒకటి వచ్చేంత వరకు పెడుతూనే ఉన్నారనమాట. ట్రై చేయండి అని చెప్పి. సో చూస్తున్నారు కదా ఇలాగ అందరికీ సర్వ్ చేస్తున్నారు. తినే వాళ్ళకి మళ్ళీ తినండి అని ఇస్తూ ఉన్నారనమాట.
వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నేనైతే బాబురావు గారితో మాట్లాడి ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది ఇంటర్వ్యూ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అగైన్ మళ్ళీ పాస్తా ఇచ్చారనమాట. వెజ్ అయినా కూడా అసలు వెజ్ లాగే నాకు అనిపించలేదన్నమాట. ఇక్కడ తింటూ ఉంటే చాలా మంచిగా ఉంది, టేస్టీగా. కొత్త కొత్త ఐటమ్స్ కూడా ఇచ్చినారు ట్రై చేయమని చెప్పి. బట్ ఫస్ట్ టైం తినడం వల్ల నాకు ఎందుకు ఒకలాగా అనిపించింది. బట్ టేస్ట్ వాజ్ సో గుడ్. సో ఇంకా తర్వాత అయితే అగైన్ వచ్చి వెజ్ హలీం ఇచ్చారనమాట. నీలోఫర్కి వస్తే ఎవరైనా కూడా వెజ్ లవర్స్ ఉంటే వెజ్ హలీం తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే ఒక డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇలా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. మాకు ఆ 1 or 2 స్పూన్స్ తిని మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది అక్కడే. ఇంకా తర్వాత అయితే చూడండి ఎవరు వచ్చేసారో. ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద నీలోఫర్ బాబురావు గారు వచ్చేసారనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరిని విష్ చేస్తూ అలా మాట్లాడిస్తూ ఉన్నారనమాట. సో ఆ టైంలోనే ఇంకా పక్కనే ఉన్నారు కాబట్టి నేను కూడా ఫోటో తీసుకునే ఛాన్స్ వచ్చింది నాకు. సో గాయ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే టీ కెటిల్ షేప్లో ఉండే జూమర్ని సెట్ చేశారనమాట. చాలా పెద్దదిగా ఉంది. ఇదైతే భలే అనిపించింది చూస్తూ ఉంటే. ఇంకా మేము కూడా ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అప్పటికే టైం అరౌండ్ 9:30 అలా అయిపోయింది. పైకి వచ్చిన వాళ్ళు పైనే ఉన్నారు, కింద వాళ్ళు కిందనే ఉన్నారు. సో పైకి అయితే అలో చేయట్లేదు అనమాట. అక్కడే స్టాప్ చేసేస్తున్నారు కింద ఫ్లోర్లోనే. అండ్ స్టిల్ కిందకు వచ్చాక కూడా చూస్తుంటే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారనమాట మేము బయటకు వచ్చి చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కేక్స్ అలాంటివన్నీ పెట్టున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే. పక్క వాళ్ళు అడుగుతూ ఉంటే విన్నాను ప్రైస్ వచ్చి అరౌండ్ 1100 or 1200 అని చెప్తూ ఉన్నారు.
గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. చూసారు కదా క్రౌడ్ ఎంత ఉందో, వస్తూనే ఉన్నారు. మేము బయటకు వస్తూ కూడా ఇంకా క్రౌడ్ అయితే తగ్గలేదన్నమాట. చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది. అండ్ ఇవాళ చాయ్ కానీ బన్మస్కా అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అన్నీ కూడా ఫ్రీ అనమాట. సో చాయ్ అయితే లిటరలీ ఇస్తూనే ఉన్నారు, తాగండి తాగండి అని చెప్పి బన్మస్కా అవన్నీ కూడా. అండ్ నేనైతే బాబురావు గారితో ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకుంటూ ఉంటే ఒక డాడీతో ఫోటో తీసుకున్నట్టే అనిపించింది. బికాస్ హీ సో డౌన్ టు ఎర్త్ అనమాట. జస్ట్ నేను అక్కడ నిల్చుకుంటే స్మైల్ ఇచ్చారు. దాని తర్వాత పక్క నుండి వాళ్ళు ఫోటో తీసుకుంటారా అంటే అవును అని చెప్పాను. ఇంకంతే వెళ్ళి ఫోటో తీపిచ్చారు. సో ఇదెంత బాగా షోల్డర్ మీద చేసుకొని మనం ఒక ఫాదర్తో ఫోటో తీసుకున్నట్టే అనిపించింది అనమాట నాకైతే. చాలా మంచిగా మాట్లాడారు. అంటే ఐ మీన్ ఆల్ ది బెస్ట్ చెప్పాను నేను. థ్యాంక్ యూ అని స్మైల్ ఇచ్చారనమాట. సో నాకు చాలా డౌన్ టు ఎర్త్ అనిపించింది. ఒక ఛాయ్కి కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా, ఇంత క్రేజ్ ఉంటుందా అనిపించింది అనమాట ఇవాళే. బికాస్ జనరల్గా నిలోఫర్ అంటే, కేఫ్ నిలోఫర్ అంటే ఫేమస్ లైక్ ఛాయ్ అండ్ బన్మస్కా అలాంటిది అనుకున్నాను. కానీ ఇంత ఛాయ్ పిచ్చి లవర్స్ కూడా ఉంటారు అని ఇవాళే తెలుసుకున్నాను అనమాట నేనైతే. బికాస్ అంత క్రౌడ్ వస్తూనే ఉన్నారు, వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉన్నారు. సో ఎవరైతే ఇవాళ మిస్ అయింటారో వాళ్ళందరూ హ్యాపీగా ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. నేను మొత్తం పోస్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ఉంది అనేది. సో ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను గాయ్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.